ప్రజలారా, ఈరోజు మన వీడియో చూసే ముందు ముఖ్యంగా కేటీఆర్ గారిది ఈరోజు ఏసీబీ విచారణకి వెళ్తున్నారు. అరెస్ట్ అవుతాడా అవడా? అరెస్ట్ ఖాయమని కొందరు అంటున్నారు. ఎందుకంటే హైకోర్టు కూడా క్యాష్ పిటిషన్ కొట్టేసేయడం వల్ల ఈరోజు అరెస్ట్ అని కొంతమంది అంటున్నారు, అరెస్ట్ లేదని కొంతమంది అంటున్నారు. ఏమి దీని పరిస్థితి ఏమి తెలుసుకుందాం. అలాగే తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న అంతా కేటీఆరే చేశారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసప్పల్లో జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాము. మళ్ళీ మనదే అధికారము ప్రాసీడ్ అన్నారు. ప్రభుత్వం అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. నెక్స్ట్ జన్ కంపెనీ కేటీఆర్ సన్నిహితుడిది. రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ ఎల్లడి. 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణ. చూడండి, ఏసీబీ అరవింద్ కుమార్ గారు అధికారి గారు ఆయన ఏం చెప్పారంటే, నాదేం లేదండి, కేటీఆర్ ఎలా చెప్తే అలా చేశాను. మందే అధికారం వస్తుంది, మీరేం ప్రొసీడ్ కాండి, మీకేం ఇబ్బంది లేదంటే నేను చేశాను, నాదేం బాధ్యత లేదు అని ఆయన చెప్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అంతా నేటి పురపాలక మంత్రి కేటీఆర్ కనుసంపల్లో జరిగిందని అప్పుడు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించిన అరవింద్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లించే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్కి చెప్పానని, అయితే అంతా తాను చూసుకుంటానని ఆయన అన్నారు. అరవింద్ కుమార్ వెల్లడించినట్లు సమాచారము. ఒక ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు నడుచుకున్నానని, ఇందులో తన స్వార్థమేమీ లేదని అన్నట్లు, అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటే కాపాడలేకపోవడం వాస్తవమేనని ఆయన అంగీకరించినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9:40 ఏసీబీ కార్యాలయానికి చేరుకోగా 10:30 గంటల తర్వాత ఆయన్ను ఏసీబీ సియు టీం సభ్యులు పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. సాయంత్రము 4 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు విచారించారు. చూడండి, కేటీఆర్ ఇంటికా జైలుకా? నేడు ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేటీఆర్ కీలక ప్రశ్నలకు సంబంధించే అవకాశం. పూర్తి స్థాయిలో సన్నిద్ధమైన ఏసీబీ. భారీ బందోబస్తు. ఏసీబీ కార్యాలయం రోడ్డు మూసివేత. చూడండి, రేవంత్ నన్నేం పీకలేవు, తొక్క పీసు కేసు, లొట్ట పీసు ముఖ్యమంత్రి. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి. కేటీఆర్ నేను నిమిత్రుడినే. కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను. వీడి విచారణలో బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి. కేటీఆర్ విచారణ సమయంలో కనుసూప మేరలో లాయర్ను కూర్చోమనండి హైకోర్టు. ఔటర్ కెటెక్స్ కాంట్రాక్టర్లో అక్రమాలు. ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిరాదు. చూడండి ఏం జరిగింది. చూడండి, కేటీఆర్ నేను చూసుకుంటాలే, మీరు చేయండి అని అన్నట్టు అరవింద్ కుమార్ గారు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఉన్నారు కదా ఇంతకుముందు, ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఎవరు చెప్పారా, ఆయన చేశాడా అనేది ప్రజలు చూడండి, ప్రజల సొమ్ము కదా అది. కేసీఆర్ హరీష్ రావులకు ఊరట. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉత్తర్వులు సస్పెన్షన్, మరో 2 వారాలు పొడిగింపు. విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించము. థర్డ్ డిగ్రీ వాడతారని కేటీఆర్ భయపడుతున్నారేమో. కనుసూప మేరలో న్యాయవాదిని కూర్చోనివ్వండి హైకోర్టు. చూడండి, థర్డ్ డిగ్రీ అంటే సామాన్యుడికి థర్డ్ డిగ్రీ వాళ్ళు ఉపయోగించి కొడితే ఏం బాధలు అనిపించవు. కేటీఆర్ గారు థర్డ్ డిగ్రీ వాడతారేమని భయపడుతున్నారని కోర్టు అంటుంది. మళ్ళీ థర్డ్ డిగ్రీ వాళ్ళకు కూడా చూపించాలి కదా, అన్ని కోట్లు తిన్నప్పుడు. చెప్పండి. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఏసీబీ అధికారులపై తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని భయపడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదేమైనా కేటీఆర్ కనుసూప మేరలో న్యాయవాది ఉండేలా అనుమతించాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.
అయితే విచారణ జరిగే గదిలోకి ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతించబోమని, విచారణ గదిలో మాట వినడానికి కూడా అనుమతి లేదని తెలిసింది. ఈ నెల 9న విచారణ రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారని, విచారణకి న్యాయవాదిని అనుమతించడం లేదని, న్యాయవాదిని తీసుకునేందుకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. చూడండి, వేస్తే ఏమని చెప్పింది హైకోర్టు, లాయర్ని అనుమతిస్తారు కానీ దూరంగా కూర్చోబెట్టాలి, మాట వినడానికి కానీ ఆ గదిలో వెళ్ళడానికి కానీ ఎటువంటి లేదు అని చెప్పింది. విశ్వనీయ సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు ప్రశ్నలకు అరవింద్ కుమార్ సమాధానమిస్తూ హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసు 9, 10, 11, 12 సెషన్లు నిర్వహించడానికి సంబంధిత ఫార్ములా ఈ ఆపరేషన్ 2022లో చర్చలు మొదలయ్యాయని తెలిపారు. రేసు నిర్వహించడానికి ఒక స్పాన్సర్ అవసరం కావడంతో నేటి మంత్రి కేటీఆర్ తన మిత్రుడైన గ్రీన్కో కంపెనీ ఎండి చలమశెట్టి అనిల్ కుమార్ను రంగంలోకి దించారు. తెరపేర్చడానికి ఒప్పందానికి ముందు ఏం జరిగిందో, ఎవరెవరు ఎన్నిసార్లు పురపాలక శాఖ అధికారులతో మంత్రితో సమావేశమయ్యారని ఏసీబీ ప్రశ్నించగా, ఒప్పందానికి ముందు తర్వాత జరిగిన విషయాలు అరవింద్ కుమార్ పూసగిచ్చినట్లు వివరించారు. చూడండి, నేను నిమిత్రుడు మాత్రుడే, కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను. ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి. హెచ్ఎండిఏ మాజీ సిఈకి ప్రశ్నల వర్షము. చూడండి, ఫార్ములా ఈ కారు రేస్కు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ నిధులు చెల్లింపు విషయంలో తాను నిమిత్రుడినే అని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ ఈడీ అధికారులతో అన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అంతా నేటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పినట్లు నడుచుకున్నానని చెప్పినట్లు సమాచారము. ఈ కేసుకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు హెచ్ఎండిఏలో చెక్ పవర్ ఉన్న మీరు ఎవరి ఆదేశాల మేరకు ఎఫ్ఈఓకు సంబంధించి 2 ఇన్వాల్వ్కు 46 కోట్లు విదేశీ కరెన్సీతో క్లియరెన్స్ చేశారు. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఎందుకు తీసుకోలేదని, విదేశీ కరెన్సీ చెల్లింపులు జరిపే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా అంటూ పలువురు ప్రశ్నలు పిలిపించారు. ఆయన ఒకటో చెప్తున్నారండి, బిఎల్ఎన్ రెడ్డి గారు, కేటీఆర్ అరవింద్ కుమార్ గారు చెప్పింది చేశాను అంటున్నారు. అరవింద్ కుమార్ గారు ఏమంటున్నారంటే, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్టు చేశాను, నాకు ఏ స్వార్థం లేదు, నేను ఆయనకి చెప్పాను, చెప్తే కేటీఆర్ గారు నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, మీరు ఏం ప్రొసీడ్ అవ్వండి, నేను చెప్పింది మీరు చేయండి అని ఆర్డర్ చేశాడు. దాని ప్రకారం నేను నడుచుకున్నానే తప్ప మా అది ఏమి సంబంధం లేదు, నేను నిమిత్తుని మాత్రమే అని మన కేటీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు చేశారంట. అధికారం ఉంటే ఏది ఉంటే అది చేపించేయడమే. ఇప్పుడేమో కక్ష సాధింపులు, ఆసాధింపులు అంటే ప్రజల సొమ్మును అలా మీ ఇంట్లో సొమ్ము కాదు కదా అది, దానికి అధికారులు పర్మిషన్ ఉంటుంది కదా. మంత్రి అయినంత మాత్రాన మీదే అధికారం వస్తుందని తెలంగాణలో మీరు అట్లా చేశారు, ఏపీలో జగన్ గారు అట్లా చేశారు. ఏముండదు మీకు వాళ్ళకు తేడా చెప్పండి. ఇద్దరు ఒకటిగానే చేశారు. ఇష్ట ప్రకారం రాజ్యాంగాన్ని, సమాచారాన్ని ఏ విధం లేకుండా చేసేసి ఈ పొద్దు ఏం జరుగుతుంది ఏంది అని మరి చేస్తున్నారు. చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. ఈరోజు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చాలామంది అంటున్నారు. అది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారంట. కాబట్టి అరెస్ట్ అవ్వచ్చు అనే మంది చాలామంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.